गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు నవంబర్ 14వ తేదీ సోమవారం। ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, పౌర్ణిమ రాత్రి 7:51 వరకు ఉంది। భరణి నక్షత్రం సాయంత్రం 5:28 వరకు ఉంది। ఈ రోజున వర్జన్ తెల్లవారితే మంగళవారం అనగా 4:37 నుంచి 6:07 వరకు ఉంది। మరి అమృత ఘడియలు పగలు 1 గంట దగ్గర నుంచి 2:30 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈరోజు రాత్రి 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సమయం రాత్రి 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఈ సీజన్ అంతా కూడా మకర లగ్నం, కర్కాటక లగ్నం, ఈ జననానికి సంబంధించినటువంటి మంచి సమయాలు। సూర్యోదయం విజయవాడకు 6:08, సూర్యాస్తమయం 5:21। ఈ రోజున శుభ సమయం సాయంత్రం 6:30 కండి। మరి ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం। ఇవాళ గ్రహచారంలో మేషంలో చంద్రుడు, సింహంలో రాహువు, కన్యలో గురువు, తులలో రవి, శని బుధులు వృశ్చికంలో, ధనస్సులో శుక్రుడు, అలాగే కుంభంలో కేతు ఉన్నారు। ఇంతేకాకుండా ఇవాళ రోజున మరి మహాకార్తీకి అని చెప్పి పంచాంగం రాశారు। ఏమండి మహాకార్తీకి అంటే ఇంకా కార్తీక మాసంలో ఏదైనా విశేషమా అంటారేమో। పౌర్ణిమ వచ్చిన రోజున చైత్ర మాసంలో చిత్తా నక్షత్రం అంటే మహాచైత్రి, వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం వస్తే మహావైశాఖి। అలాగా ఏ మాసానికి సంబంధించిన నక్షత్రం ఆ రోజున కనుక పౌర్ణమి నాడు కనుక ఉంటే అది విశేషమే। అందువలన ఇవాళ రోజున మహాకార్తీకి సాయంత్రం కృత్తికా నక్షత్రం వచ్చింది కదండి। కృత్తికా నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తూ పౌర్ణమి కనుక ఉంటే దానికి మహాకార్తీకి అని పేరు అన్నమాట। ఇవాళ ఆకామావై పూర్ణిమ అంటారు। సముద్ర స్నానం చేయాలంటే కనుక ఆకామావై పూర్ణిమల్లోనే చేయాలి। అంటే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ వీటిల్లోనే మరి సముద్ర స్నానం చేయాలండి। ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం చేయకూడదు। అంతేకాకుండా ఈ రోజున కార్తీక పౌర్ణమి కాబట్టి వెళ్ళి మనం కనుక ఆ యొక్క సముద్ర స్నానం చేయలేకపోతే మనకు దగ్గరలో నుండి జీవనదిలో స్నానం చేయడం విశేషం। కార్తీక మాసం మొత్తానికి కూడా సెంట్రల్ బ్యాలెన్స్ అన్నట్టుగా చంద్రగమనంలో వాళ్ళ పౌర్ణిమ సందర్భంగా చాలా విశేషాలు సంతరించుకుంటాయి ఖచ్చితంగా। మరి ఈ రోజునే ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం చేసేటువంటి వ్రతాదులకి కార్తీక వ్రతోద్యాపనం చేసుకోవడం అనేది ఒక అలవాటు ఉంది। అలాగే జ్వాలాతోరణం అని చెప్పేసి దేవాలయాల్లో చేస్తూ ఉంటారు। కారణం ఏంటంటే ఈ జ్వాలాతోరణంలో నుంచి ప్రాకార ద్వారం దగ్గర ఈ జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు। కొంతమంది ఏం చేస్తారంటే ఇత్తడి ప్రమిదలతోనే మొత్తం స్టాండ్ లాగా చేయించేసి దీపాలు వెలిగించి తోరణంలాగా పెట్టేస్తారు। దానికి నుంచి భక్తులు వెళ్ళి ఆ యొక్క ఉత్సవమూర్తిని చూసి దర్శనం చేసుకుని పరమేశ్వరుడి దర్శనం చేసుకుని వస్తే వాళ్ళకి పుణ్యం పురుషార్థం బాగుంది। మరి కొన్ని దేవాలయాలు ఏం చేస్తుంటారంటే ఏదైనా మంటలాగా వచ్చేందుకు వీలుగా ఏదైనా మెటీరియల్తో ఒక తోరణంలాగా కట్టేసి ఆ తోరణాన్ని ప్రాకార ద్వారం కట్టి దాన్ని అంటిస్తారు। దాని మూలంగా మంటలు ఎగిసి మొత్తం అంతా కూడా ఒక మాలికలాగా వస్తుంది। ఆ జ్వాలా తోరణంలో కింద నుంచి వెళ్ళి మరి అక్కడ స్వామి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు। ఇవాళ రోజున కుమారస్వామి దర్శనం చేస్తే కనుక చాలా విశేషమైన పుణ్యప్రదం అని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు। ఇవన్నీ కూడా చాలా చక్కటి వ్రతాలండి। కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మరి గౌరీ వ్రతం కూడా ఉంది। ఇవాళ రోజున తులసి ఉద్వాసన, అలాగే కుమారస్వామి దర్శనం, వృషోత్సర్గం అని చెప్పి కూడా రాస్తుంటారు। కార్తీక పూర్ణిమ వ్రతాన్ని కనుక యథావిధిగా తెలుసుకుని ఆచరిస్తే పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది। చాలామంది కార్తీక మాసంలో ఏం చేస్తుంటారంటే మరి త్రినాథ వ్రతం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ చేస్తూ అలవాట్లు ఉంటూ ఉంటాయండి। అవి మిగతా రోజుల్లో కుదరకపోవచ్చు, ఇళ్ళలో ఆడవాళ్ళ ఇబ్బందుల రోజులు అని కూడా చూసుకుని చేసుకోవాలి కదా।
కుదరని సందర్భంలో ఏం చేస్తుంటారంటే ఏకాదశులు కానీ సోమవారాలు కానీ కార్తీక పూర్ణిమలు కానీ చాలా విశేషంగా చేస్తుంటారు. కార్తీక పూర్ణిమ నాడు ప్రాతకాలంలో నదీ స్నానం చేసి ఈ రోజంతా కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా భగవన్నామంతో కాలక్షేపం చేసి మరి ఇతరత్ర ఎక్కడ కూడా ప్రతిబంధకాలు రాకుండా మంచి జీవనం కోసం చెప్పేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం కనుక ప్రార్థిస్తే పరమేశ్వర అనుగ్రహం లభించి అందరికీ కూడా సుఖశాంతులు లభిస్తాయి. అందుకోసం అందరూ కూడా చాలా భక్తి ప్రపత్తులతో కార్తీక పౌర్ణమి రోజున చాలా విశేషంగా ఆ యొక్క పరమేశ్వరుని అర్చించేటువంటి అలవాటు మనకి మొదటి నుంచి వస్తుంది. నదీ స్నానం ఇందులో బాగా ప్రాధాన్యతని సంతరించుకుంది. నదీ స్నానం తప్పనిసరిగా చేయడం, విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, అలాగే భగవన్నామ స్మరణ ఈ రోజున కనుక చేస్తే తద్వారా చాలా విశేషం అండి. ఇవన్నీ మించి ఇందాక మహాకార్తికి అనుకున్నాం, కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి మనకు శాయశక్తుల ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కనుక దాన ధర్మాలు చేస్తే వాళ్ళ రోజున అవి చాలా అఖండమైనటువంటి ఫలితాలు ఇస్తాయట. అసంఖ్యాకమైనటువంటి రెట్లు అది మంచి ఫలితాలను చూపించే అవకాశం వస్తుంది. మరి అంతేకాకుండా ఈ రోజునే మరొక ముఖ్య విషయం ఏంటంటే సోమవారం కూడా వచ్చింది. కార్తీక మాసంలో పౌర్ణమి విశేషం అనుకుంటే సోమవారాలు విశేషం అనుకుంటే అవి రెండు కలిసి రావడం అంటే ఇంకా మహావిశేషం కదా. అటువంటి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మనం అందరం కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా భగవన్నామ స్మరణ చేసుకుని ముందుకు వెళ్దాం. ఓం నమస్తే రుద్రమణ్యేవ ఉతోత ఇషవే నమః అనేటువంటి మంత్రాలతో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి దేవాలయాల్లో. మీకు శక్తి ఉంటే ఆ యొక్క రుద్రుడి యొక్క స్తోత్రం నమ్మకం అది మొత్తం వింటే మీకు ఐశ్వర్యప్రదం. చేయించుకోగలిగితే అభిషేకాలు చేసుకోండి. లేని ఏళ్ళ కనీసం దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం జరుగుతుంటే ఆ మంత్రాలని చక్కగా వినండి. వింటేనే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మనం శివపురాణం రోజు చెప్పుకుంటున్నాం. ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడే. ఎందుకంటే సృష్టిలో మొట్టమొదట ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మిని కూడా సృష్టింపజేసినటువంటి పరమాత్మ మహేశ్వరుడే. అందువలన అందరం కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ఇవాళ రోజున ఈ దేవాలయంలో కనుక పరమేశ్వరుని అనుగ్రహించమని అడిగితే ఆయన యొక్క అనుగ్రహంతో కూడా ఐశ్వర్య సంప్రాప్తమయ్యే అవకాశం వస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం లభించే అవకాశం వస్తుంది. తద్వారా మనం అన్ని రకాలైన సమస్యలు పోగొట్టుకుని సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్లాంటి విశేషమైన వ్రతాలు వచ్చినప్పుడు ఈ పురాణాల్లో చెప్పేవన్నీ కూడా నిజమా కాదా, మనకి ఈ గోచార ఫలితాల్లో చెప్తున్నటువంటి ఈ యొక్క పురాణ కథలన్నీ కూడా వ్రత విశేషాలను కూడా కరెక్టా కాదా అనే చర్చ ఇవాళ చేయడం కంటే ఇవాళ వ్రత ఆచరణ చేసుకుని కావాలంటే రేపటి నుంచి చర్చ చేసుకోవడం బెస్ట్. కారణం ఏంటంటే ఇవాళ చర్చ చేసుకుంటూ కూర్చుంటే పౌర్ణమి వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం దాకా రాదు కదండి కార్తీక పూర్ణిమ. చాలా విశేషమైన రోజు. ఇలాంటి కార్తీక పూర్ణిమను అనుభవించకుండా మనం చేసేటువంటి ప్రయత్నాలని కూడా సక్సెస్ అవ్వవు కదా. అందువలన వృధా కాలక్షేపం, వృధా చర్చలు చేయడం కంటే కూడా ఇవాళ రోజున మనం అందరం కూడా భగవన్నామంతో కాలక్షేపిద్దాం. కార్తీక పూర్ణిమ యొక్క విశేషాలను కూడా ఇంకా పురాణాల ద్వారా తెలుసుకుందాం. వాటి కోసం శోధన చేద్దాం. వాటి తెలుసుకుంటే చాలా ఉత్తమమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా మటుకు సమస్యలు దాటు చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ముందుగానే కనుక్కుంటూ ఆ కనుక్కున్న ఇబ్బందులను సరి చేసుకునే ప్రయత్నంలో భాగంగా మీరు చాలా ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తూ ఉంటుంది. ఈ రోజున దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా ఇచ్చినా వాటిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు కావాల్సిన ఏర్పాటు చేయడంలో బాగా చికాకును క్రియేట్ చేస్తుంటారు. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల తోటివారు కూడా మీకు సహకారంగా సరిగా ఉండరని చెప్పాలి. ఈ నేపథ్యంలో మీ యొక్క పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇవాళ రోజున మీకున్నటువంటి గ్రహచారం ఆధారంగా చూస్తే అన్ని పనులు కూడా మరి సానుకూలంగా నడుస్తూనే ఉంటాయి. మరి మీరు అజాగ్రత్తగా ఉంటే చికాకులు తీసుకొస్తూనే ఉంటాయి. కాబట్టి అజాగ్రత్తలు లేకుండా మీరు జాగ్రత్తగా కనుక ప్రవర్తిస్తే అన్నీ లాభదాయకమని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు బలంగా ఉన్నాడు, కుజుడు బలంగా ఉన్నాడు. మరి చికాకులు ఎందుకు వస్తాయండి అంటే ఈరోజు శని సంచారం, రవి సంచారం, మరి గురు సంచారం అనుకూలంగా లేదు. అంటే అనుకూలించే గ్రహాలు ఎన్ని ఉన్నాయో ప్రతికూలించే గ్రహాలు కూడా అన్నీ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలోనే మీరు తెలివిగా, ఓర్పుగా, బాగా నేర్పుగా ప్రవర్తిస్తే అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. లేని ఏళ్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మంచి తెలివితేటలు ప్రదర్శించాలి. షేర్ వ్యాపారులు బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఇవి బాగుండడం అంటే బాగా విశేషమైన ఫలితాలు వస్తాయా
అని అడగచ్చు మీరు. విశేషమైన ఫలితాలు ఏం రావండి, కానీ సమస్యలు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో మీరు ఈ రోజున రాబోయే 3 సంవత్సరాల పాటు శని సంచారం అనుకూలం చాలా తక్కువగా ఉంది వృషభ రాశి వాళ్ళకి. ఈ శని సంచారం రాబోయే 3 సంవత్సరాల పాటు అనుకూలం తక్కువగా ఉన్న కారణంగా ఇప్పుడే గురుబలం కూడా సందర్భానుసారంగా మారింది. గురువు రాహు ఇద్దరు కూడా అనుకూలించే స్థాయిలో ఉన్నారు. ఈ గురు రాహులు ఇద్దరు కూడా అనుకూలించే స్థాయిలో ఉన్న కారణంగా మరి వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి కూడా బాగా వస్తుంది, తెలివితేటలు బాగా వస్తాయి, ఓర్పు బాగా రావాలని చెప్పి భగవంతుని ప్రార్థించండి. తద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్నేహితులని, బంధువులని నమ్మి ఎటువంటి విధానాలు ఈ రోజున అమలు చేయడానికి లేదు. అలాగే ఫైనాన్షియల్గా కూడా మీరు ఇచ్చిన చోట పుచ్చుకున్న చోట కూడా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. గౌరవ మర్యాదలకి భంగం లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. మిథున రాశి దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయండి, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. మరి దైనందిన కార్యక్రమాలతో పాటు ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం ఏంటంటే గురువు యొక్క సంచారం బాగుంది, చంద్రుడి సంచారం బాగుంది, కానీ ప్రధానమైన శుక్రుడు యొక్క సంచారంలో కొంచెం లోపాలు ఉన్నాయి. శుక్రుడు కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారండి. కుజుడు ఇద్దరు కలిసి ఉన్న కారణంగా మీ యొక్క విషయాల్లో మీకు అన్నీ కూడా తెలిసి కూడా ఒకసారి సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. అంటే మీకు తెలియని అంశంలో సమస్య ఉత్పత్తి అయింది అంటే అది ఒక విచిత్రం అనుకోవచ్చు. తెలిసిన విషయాలు కూడా సమస్య ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. గురుబలం బాగుండి కుజుల యొక్క సంచారం బాగున్న కారణంగా కుటుంబ వ్యవహారాల్లో కలహాలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంటుంది. శని బలంగా ఉన్నాడు, రవి బలంగా ఉన్నాడు, మరి గురువు బలంగా ఉన్నాడు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడంలో కూడా కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా మిథున రాశి వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలను చాలా గోప్యంగా, చాలా కూలంకషంగా పరిశీలిస్తూ సమస్యల కోసం, పరిష్కారం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే కనుక చాలా మటుకు ఈ రోజున సమస్య అనుకుంటే సమస్య కాదు అనుకుంటే సమస్య కాదు, అటువంటి ప్రయత్నంలో నడిచే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ, నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా ఈ రోజున ఎవరికైనా డబ్బు ఇస్తే అది అపహాస్యకరమైన ధోరణికి చేరే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా విచిత్రమైన కాలం చెప్పాలి. కొన్ని గ్రహాలు బాగా అనుకూలిస్తూ ఉన్నాయి, తద్వారా లాభాలు బాగా పొందే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో నష్టాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఆ నష్టాలు వచ్చే కారణంగా మీకు ఇబ్బందికరమైన ఘటన వచ్చే అవకాశం వస్తుంది. అందువలన ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే సరిపోతుందండి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ బాగుంటాయి. ఈ కర్కాటక రాశి చెందినటువంటి వ్యాపారస్తులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీరు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దాటుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు కానీ, కర్కాటక రాశి వాళ్ళు కానీ ఈ రోజున మీ యొక్క తెలివితేటలు కనుక బాగా పనిచేస్తే మీరే ప్రశాంతంగా మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఈ కర్కాటక రాశి వాళ్ళు మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా గోప్యంగా చేసుకోవడం, అలాగే కర్కాటక రాశి చెందినటువంటి ఆదాయం, వ్యయం అన్నీ కూడా సమతూకంగా నడవాలంటే కనుక మీరు ఓపెన్గా, అంటే ఈ వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ ఎవరైతే మీ పక్కన ఉంటూ ఉంటారో వాళ్ళతో ఓపెన్గా మాట్లాడి సలహాలు సంప్రదాయాలు తీసుకోవడం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. చెడు కార్యక్రమాల కోసం వినియోగించే విషయాలు మాత్రం ఆ యొక్క ధనాన్ని, అలాగే మరి ఇతరత్ర ప్రయాణ విషయాలని, వాహనాలని వినియోగించే ప్రయత్నంలో సమస్యలు పెరగకుండా చూసుకోమని చెప్పేసి చూస్తున్నాం. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క అజాగ్రత్తలతోనే వాళ్ళకి కలహాలు, చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన మరి ఒకసారి చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాల్లో అవరోధాలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చిన్న కలహాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో చిన్న చికాకులు వస్తాయి. కానీ ఈ రోజున మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా బాగుందండి. రాహువు, కేతువు, చంద్రుడు తప్పితే
చంద్ర సంచారం కూడా ఇబ్బందికరం కాదు, ప్రతికూలం కాదు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి, ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు వస్తాయంటే ఓర్పు సహనం తగ్గిపోయే ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఓర్పు సహనం తగ్గిపోయిన కారణంగా చికాకులు ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఈ రోజున మీకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ప్రారంభమై ఇవన్నీ కూడా సాగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క కుజుడి సంచారం ఇంకా మార్పు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన ఈ కుజుడి సంచారంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి శుక్రుడు కూడా చాలా మటుకు మంచి మార్పులోకి వెళ్ళబోతున్నాడు. ఈ నేపథ్యంలో రవి కూడా మంచి మార్పులోకి 16 తారీఖు వస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి మేము ప్రత్యేకం చేసే సూచన ఏంటంటే, ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతిరోజు కూడా చాలా చక్కటి ఫలితాలతో నడిచే అవకాశం వస్తుంది. ప్రతి అంశం కూడా చాలా సానుకూలంగా మారుతూ ఉంటుంది. ఇటువంటి కాలాన్ని మీరు భవిష్యత్తులో సద్వినియోగం చేసుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ దీర్ఘకాలికమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడంలో ముందుకెళ్ళడానికి మీరు చాలా గట్టి కృషి చేయాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా గొప్ప గొప్ప ఇండస్ట్రీ చేసి మీ భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్ వ్యవహారాల మీద దృష్టి సారించి ఈ గతంలో జరిగినటువంటి సమస్యలకు సంబంధంగా అవి ఎక్కువగా పరిష్కార మార్గం కోసం చూస్తూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అందుకని సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా కాలక్షేపం చేయడం మూలంగా మీ కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల ద్వారా కానీ, అలాగే మీకు ఇంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల ద్వారా కానీ సమస్యలు రాకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. కాలాన్ని వృధా చేయకుండా మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ దీర్ఘకాలికమైన సమస్యల మీద పోరాటం చేయడం, అలాగే రాబోయే కాలంలో మంచి ఫలితాలు పొందడం కోసం ఎక్కువ కృషి చేయడం చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ఇవాళ రోజున సాధారణమైన ఫలితాలు నడుస్తుంది. తులారాశి వాళ్ళకి ఇంకా ఇక్కడి నుంచి రాబోయే కాలంలో కొంచెం మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి ఏదైనా సరే తులారాశి వాళ్ళకి గతంలో జరిగినటువంటి ఫలితాల కంటే కూడా ఇప్పుడు ఇవాళ నుంచి జరిగేటువంటి ఫలితాల్లో చాలా మంచి మార్పులు ఉంటాయి. మీరు భార్యాభర్తల మధ్యలో ఈ తులారాశి వాళ్ళకి కొంచెం అన్యోన్యం తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మొత్తం ఏదైనా సరే సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రం కృత కుర్చీలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేమించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున చాలా చికాకులను పొందే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుండవు, కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చిన్న చిన్న చికాకులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అన్ని వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీద భాషణ, ఓర్పు, నేర్పు అవసరం ద్వారా మీకు సమస్యలు కనుక ఏదైనా వస్తే ఏదైనా సరే సమస్యలను పరిష్కరించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు బాగా కృతకృత్యులు అయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ఈ రోజున చాలా తెలివిదాట్లు బాగా పనిచేసే అవకాశం వస్తుంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఎత్తుకోవడంలో కృతకృత్యులు అవుతూ ఉంటారు. ఆరోగ్యం మీద ధీమా పెరుగుతుంది, ఆరోగ్యం మీద బాగా ధైర్యం పెరుగుతుంది. నేను ఈ పని చేసుకోగలను, నేను ఈ పని చేయగలనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈరోజున సక్సెస్ఫుల్గా చేసే అవకాశం వస్తుంది. ఒక్కోసారి కాస్త అధైర్యం వస్తుంది. అధైర్యం వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి.
ఈ మకర రాశి వాళ్ళు ఈ రోజున నూతనోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే ఈ మకర రాశి వాళ్ళకి కుజరాహులు బాలేదు కాబట్టి కుజరాహులు సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు దైనందిన కార్యక్రమాలు ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి, కుటుంబ వ్యవహారాలు ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి, ఉద్యోగ విషయాల్లో ట్రాన్సాక్షన్ బాగుంటుంది, వ్యాపార విషయాల్లో ట్రాన్సాక్షన్ బాగుంటుంది, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు మొత్తం మీద అడ్జస్ట్ చేసి కొంచెం మంచి ప్రయత్నాలు సాగించే అవకాశం వస్తుంది. కానీ మీరుగా స్వయంగా చేసిన పనుల్లోనే సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. అందువల్ల మకర రాశి వాళ్ళు ఈ రోజున మీ పనులన్నింటినీ కూడా మీరే స్వయంగా చూసుకోవడం, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం, డబ్బులు అప్పు తెచ్చుకున్న చోట ఆ అప్పు ఇచ్చిన దానికి డైరెక్ట్గా ఎదురుకుండా కనబడడం, డబ్బులు అప్పు ఇచ్చిన చోట కొంచెం తెలివిగా వాళ్ళని లాగడం చేస్తుంటే మీకు కొంచెం సమస్యలు తీరే అవకాశం వస్తుంది. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అయితే ఏదో తెలియని అధైర్యం వెంబడిస్తూ ఉంటుంది. శుక్రుడు యొక్క సంచారం బాగుందండి కుంభరాశి వాళ్ళకి. అలాగే శని యొక్క సంచారం బాగుంది, రవి యొక్క సంచారం బాగుంది. ఈ నేపథ్యంలో సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కానీ ఏదో తెలియని అధైర్యం ఉంది కాబట్టి ఆ ధైర్యం పోవడం కోసం చెప్పేసి కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా సంచారం చేస్తే బాగుంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సూచిస్తున్నాం. మీన రాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా చక్కగా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గైర్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దశ